హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు వచ్చేసి మంచి హెల్దీ పొడి అండి. ఇది ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి, బాలింతలకైనా చాలా చాలా మంచిదండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఒక రైస్లోకే కాదండి, ఇడ్లీ దోశల్లోకి ఎందులోకైనా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి. కాకరకాయ కారప్పొడి చేదు అనేది అస్సలు ఉండదండి. ఎంత బాగుంటుందో ఎవరికైనా పెట్టినా కానీ కాకరకాయ పొడి అని అనుకోరండి, అంత బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం నేను ఒక 1/2 కిలో కాకరకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా సైడ్లకు తీసేసి రౌండ్గా కట్ చేసుకున్నానండి. కొంచెం సన్నగా కట్ చేసుకోండి, మనం ఫ్రై చేసుకునేటప్పుడు మనకు త్వరగా ఫ్రై అయిపోతాయండి. అందులో ఇత్తనాలు పైన తోలు ఏం తీయక్కర్లేదండి, మొత్తం అలా వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకోవాలి. మొత్తం ఇలా ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు వేసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూను ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలుపుకొని మంచిగా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఒక 1/2 అవర్ సేపు పక్కన పెట్టేసుకోవాలండి. అప్పుడు అందులో ఉన్న వాటర్ అన్నీ పోతాయి. డైరెక్ట్గా అయినా వేయించుకోవచ్చండి. ఇలా వేసుకుంటే మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది, ఇంకా చేదు అనేది అస్సలు ఉండదు. చూడండి, ఒక 1/2 అవర్ తర్వాత మొత్తం ఇలా పిండేసుకోవాలి. మనం ఫ్రైకి ఎలా అయితే చేసుకుంటామో అలాగా. అప్పుడు అందులో ఉన్న వాటర్ అన్నీ పోతాయి, మనకు ఫ్రై అయ్యేటప్పుడు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి. వాటర్ ఉన్నాయంటే కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇలా అనుకో 5 నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి. ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. కొంచెం డీప్ ఫ్రై చేసుకునేలాగా కొంచెం వేసుకోండి, మరి ఎక్కువ వేసుకోవద్దండి. మనం కూరలలో వేసుకునే దానికంటే ఒక 2-3 గరిటెలు ఎక్కువ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కనిచ్చి మనం పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి లోపల కూడా ఈవెన్గా మంచి క్రిస్పీగా ఫ్రై అవుతాయండి. చూడండి, 5 నిమిషాల తర్వాత ఇలాగైనాయి. ఇప్పుడు మనం మంట సిమ్లో పెట్టుకొని మంచిగా బాగా ఫ్రై అయ్యేంత వరకు, మంచి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి మెత్తగా ఉన్నాయంటే మనం మిక్సీ పట్టేటప్పుడు మనకు అలాగే ముక్కలుగా ఉండిపోతాయి. ఇలా ఫ్రై చేసుకొని అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1.5 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని వీటిని చిన్న మంట మీద మంచిగా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ముందు ధనియాలు వేసామంటే మాడిపోతాయండి. శనగపప్పు మినప్పప్పు వేగిన తర్వాత మాత్రమే ధనియాలు జీలకర్ర వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 20-30 వరకు వేసుకున్నానండి. మీ కారంను బట్టి వేసుకోండి. ఎండుమిర్చి కారం ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించుకోండి, మీడియంగా ఉన్నాయంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా వేసుకొని ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు కూడా చిన్న మంట మీద బాగా వేయించుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మంచిగా చిటపట అనంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మినప్పప్పు, కందిపప్పు, ఎండుమిర్చి, కొంచెం ఉప్పు వేసుకొని వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ముందు ఎండుమిర్చి, ఈ మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ ఇలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 1/2 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. నిమ్మకాయలు సగం వేసుకొని అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకుని కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. కాకరకాయ ముక్కలు బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలండి, మనకి అప్పుడే బాగా మెదుగుతాయి, లేదంటే మెత్తగా ఉండిపోతాయి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం బాగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మరీ మెత్తగా పట్టకుండా కొంచెం ఫైన్గా మిక్సీ పట్టుకొని ఒక వెల్లుల్లి ఇలా తీసుకొని వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని వెల్లుల్లి వేసిన తర్వాత మరి మెత్తగా పట్టొద్దండి, కొంచెం బరగ్గా ఉండేటట్టు మనకు వెల్లుల్లి తగిలేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలండి. అంతేనండి, మనకు అసలు చేదు అనేది ఎక్కడ ఉండదండి. చాలా చాలా బాగుంటుంది. అసలు ఎవరైనా తిన్నా కానీ కాకరకాయ పొడి అని అనుకోరు. ఇప్పుడు మనం వేయించుకున్న పల్లీలు, కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి.
లైట్గా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మనకు కరివేపాకు బాగా ఫ్రై అయింది కాబట్టి ఎక్కువ ప్రెస్ చేసినట్టు చేసామంటే కరివేపాకు అంతా స్మాష్ అయిపోయిద్ది. ఇలా స్లోగా బాగా కలుపుకోండి. అంతేనండి. ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మనం డెలివరీ అయిన వాళ్ళకి కూడా ఇలా చేసి పెడితే చాలా చాలా బాగుంటుంది. అంతేనండి.